అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నమో నారసింహ. భక్త సులభుడు ఆ నరసింహుడు స్తంభం నుంచి ఉద్భవించింది కేవలం ప్రహ్లాదుడి గురించే కాదు, భక్త జనకోటిని అనుగ్రహించేందుకు. అటువంటి నృసింహుడి మాల వేసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారండి. సుమన్ టీవీలో ముందు ఈ దీక్ష పట్ల ఒక వీడియో చేయడం జరిగింది కృష్ణ చైతన్య స్వామి వారి చేత. చాలా మంది అడిగారు, ఎలా తీసుకోవాలి, మేము కూడా నృసింహమాల వేసుకుందాం అనుకుంటున్నాం, నియమాలు ఎలా ఉంటాయి, అయితే మేము సుదూర ప్రాంతాల్లో ఉంటాము, ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలా, దీక్ష ఎవరి ద్వారా తీసుకోవాలి, ఏ విధంగా మేము ఆ దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది, ఆ అన్ని రోజులు ఏ విధంగా నియమాలు పాటించాలని చాలా సందేహాలు వచ్చాయి. మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను వచ్చాను గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమానికి భద్రాచలంలో. రాముల వారి సన్నిధికి అతి దగ్గరలోనే ఉంటుందండి, 100 మీటర్ల దూరంలోనే. చాలా మందికి తెలుసు, కానీ ఇంకొంతమంది ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారనిపించింది, తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా. వారి కోసం అని చెప్పి అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. నృసింహమాల గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు. వారు నృసింహ ఉపాసకులు, వారే దీక్షలు ఇస్తూ ఉంటారు. ఎంతో మంది ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే ముడుపులు కట్టి కేవలం వారి చలవేనండి, స్వామి వారి అనుగ్రహం కూడా. మరి గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం, స్వామివారి అనుగ్రహం. నమో నారసింహ. నమో నారసింహ. ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది ఇక్కడికైతే, ఇంట్లో ఉన్నట్టే, అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. చాలా సంతోషం మరొకసారి కలవడం, స్వామి అనుగ్రహించడం అనేది. నృసింహ దీక్ష ఎంతమంది అడిగారో నన్ను, ఎలా అసలు అంటే అయ్యప్ప స్వామి మాల అనేది మనం చూస్తూ ఉంటాము, మళ్ళీ ఇంకా మిగతా గోవిందమాల అని చెప్పి ఇలా రకరకాలుగా శివయ్య మాల వేసుకుంటూ ఉంటారు. ఇక అమ్మవారి దీక్ష ఎలాగో ఉంటుంది తెలుసు అందరికి. అయితే వీటికి ప్రత్యేకంగా కొన్ని రోజులంటూ చూస్తాం. నవంబర్లో కార్తీక మాసం అని, దసరా సమయంలో అని చెప్పి ఇలా ఉంటుంది. అసలు నృసింహమాల యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు తీసుకోవాలి మాల, ఆ విశేషాలు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు అన్నట్టుగా భక్త సులభుడు అనేటువంటి దానికంటే ఆయన సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు. భగవంతుడు భక్తుడి కోసం మాత్రమే అవతరించినటువంటి అవతారం నృసింహ అవతారం. నృసింహస్వామి వారి యొక్క దర్శనం కావచ్చు, ఆయన యొక్క నామస్మరణ కావచ్చు, మనల్ని ఎలాంటి భవబంధాల నుంచి కూడా దూరం చేసి అద్భుతమైనటువంటి నృసింహ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది. అంటే ఏదైతే మనకి ఇబ్బంది ఉంది, పలాని ఇబ్బంది, పలాని గ్రహ ప్రభావం మనకు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా దూరం చేసేటువంటి ఇది అద్భుతమైనటువంటి నృసింహ నామస్మరణం. అయితే భగవంతుడు ప్రహ్లాదుడి కోసం వచ్చినప్పుడు ఎంత ఉగ్రస్వరూపంగా వచ్చారు, ప్రహ్లాదుని దగ్గర తీసుకునేటప్పుడు అంత శాంత స్వరూపంగా తీసుకొని ఈ యొక్క లోకానికంతా కూడా, అంటే ఈనాడు మనం ఏ భగవంతుడిని ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా నృసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అని మేము చెప్తాం. ఎందుకంటే ప్రహ్లాదుడు అనేటువంటి వాడి కోసం ఆనాడు స్వామివారు రాకపోయి ఉంటే ఈనాడు మనం ఏ భగవంతుని కూడా నమ్మి మనం కొలిచేటువంటి అవకాశమే లేదు. అలాంటి అవతారం నృసింహ అవతారం. స్వామివారి దీక్ష గురించి చెప్పాలంటే మనం ఇక్కడ చేసేటువంటి దీక్ష 32 రోజుల కాలం పాటు ఉంటుందమ్మా. అంటే ద్వాత్రింశత్ స్వామివారి నృసింహ బీజాక్షరాల సంఖ్య 32. ఆ యొక్క బీజాక్షరాల ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మనం 32 రోజులు దీక్షాకాలం ఏర్పాటు చేస్తున్నాం. ఈ దీక్షాకాలం అనేటువంటిది పూర్తిగా అంటే పసుపు వస్త్రాలు, స్వామివారి యొక్క తులసి మాల, మన ఇక్కడ స్వామివారికి విశేషంగా హోమం చేసి ఆ దీక్షాపరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. అంటే సంక్రాంతి పండగ తర్వాత మనం ఇక్కడ ప్రారంభం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఈ నెల అయితే 18వ తారీఖు, జనవరి 18వ తారీఖు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం అంతేనా అండి? ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి దగ్గర, సంక్రాంతి ముందు రోజు, మరుసటి, ఇలా ఆ 3 రోజుల కాలంలోనే ఉంటుందమ్మా పూర్తిగా ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో అయితే జనవరి 18వ తారీఖు ప్రారంభం అవుతుంది, ఫిబ్రవరి 19వ తారీఖు ముగుస్తుంది. నృసింహ యాగంతో మనం దీక్ష విరమణ జరుగుతుందమ్మా. అంటే నృసింహ స్వామికి సంబంధించినటువంటి దీక్ష తీసుకోవడం ద్వారా మనం ఏం లబ్ధి చేరుతుంది, చాలా మందికి ఉండేటువంటిది అది. అంటే ఆ దీక్ష అంటే అన్ని దీక్షలు ఉన్నాయి కదా, ఇది ప్రత్యేకంగా స్వామి ఏర్పాటు చేసినటువంటిది దీక్ష. ఫస్ట్ ఆయన అనుగ్రహాన్ని కాంక్షించడం కోసం, ఆయన అనుగ్రహాన్ని మనం పొందడం కోసం స్వామియే ఇలా దీక్ష చేస్తే మంచిది అని చెప్పారు అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. ఆ విధంగానే ఇప్పటికి కూడా అహోబిల క్షేత్రంలో ఈ యొక్క దీక్ష జరుగుతుంటుంది అద్భుతంగా. వివిధ నృసింహ క్షేత్రాల్లో కూడా నృసింహ దీక్ష జరుగుతుంది. మన సాలగ్రామ ఆశ్రమంలో, మన కల్పవృక్ష స్వామివారి ఆశ్రమంలో జనవరి 18వ తారీఖు మహాసుదర్శన నారసింహ హోమం చేసి, ఇది ఎవరికైతే తులసి మాలను మనం ఇస్తామో దీక్షాధారణ కోసం, ఆ మాలలన్నింటినీ కూడా అక్కడ హోమంలో ఉంచి తర్వాత ఈ యొక్క దీక్షాధారణ జరుగుతున్నాం. ఇది చాలా విశేషం. అంటే సాధారణంగా దీక్ష అనగానే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ తులసిమాల పెట్టి పూజ చేసుకొని మనం వెడంలో వేసుకునేటట్టు కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క మాలలన్నిటికీ కూడా హోమం చేసి
హోమం తోటి మనం దీక్ష ప్రారంభం అవుతుందమ్మా. ఇది చాలా విశేషం. 18 నుంచి జనవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు దాకా 32 రోజుల కాలం ఉంటుందమ్మా. ఈ నియమం అందరూ తెలుసుకోవాలి ఏ ఏ రోజులు అనేది. స్వామి, అసలు ఏ రంగు వస్త్రం వేసుకుంటారంటే స్వామికి మనకు తెలుసు, అయ్యప్ప స్వాములు అయితే నలుపు ధరిస్తారు దీక్షలో ఉన్న సమయంలో, అమ్మవారికి అయితే ఎరుపు వస్త్రం చూస్తాము. మళ్ళీ కొన్ని శివయ్య మాలలో అయితే లేత గంధం రంగుది చూశాను నేను, వినాయకుడి మాలలో కూడా అలా చూశాను, తెలుపు కొంతమంది వేసుకుంటారు. మరి నృసింహస్వామి వారికి మాల అంటే ఏ రంగు వస్త్రం ధరించాలి? పూర్తిగా పసుపు కలర్ ఉంటదమ్మా స్వామివారిది. మనం మేము ఎలా అయితే వస్త్రం వేసామో పూర్తిగా పసుపు వస్త్రం, అంటే ప్యాంటు షర్ట్ పంచ కట్టుకునేటువంటి వాళ్ళు పంచను, ఆడవాళ్ళు అయితే ఇదే రకంలో చీర డ్రెస్ ఇలా అన్ని ఏర్పాటు అవుతాయి. పూర్తి స్థాయిలో పసుపు కలర్ మనం ఈ యొక్క దీక్షలో వాడతారు. అలా బార్డర్స్ అలా ఉండొచ్చు, ఈ పంచలో ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు, మంచిది, చాలా విశేషం. ఆ రంగు మాత్రం కంపల్సరీ అదే ధరించాలి. ఈ స్వామివారికి సంబంధించినటువంటిది నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి దీక్షలో ఈ మాలని మనం ఉంచి స్వామివారి దగ్గర హోమం సుదర్శన నారసింహ హోమాన్ని మనం చేసి సుదర్శన నారసింహ మహామంత్రంతో అభిమంత్రించిన తర్వాతనే ఈ యొక్క దీక్ష ప్రారంభమవుతుంది. అదే రోజు స్వామివారి యొక్క రక్ష మనం వాళ్ళకి కట్టడం జరుగుతుంది. ఆ మంత్ర జపానికి దీనికి రెండింటికి ఉపయోగపడేలాగా దీక్ష అయ్యేంత వరకు కూడా ఆ రక్ష ఉండాలి, ఈ యొక్క స్వామివారి యొక్క మాల రెండు ఉండాలి. ఇప్పుడు చాలా మంది దూర ప్రాంతాల్లో ఉంటారు కదా గురుగారు, మరి వారికి ఎలా అండి వాళ్ళు మాల వేసుకోవాలంటే? అంటే ఇక్కడ చాలా మంది మమ్మల్ని మీరు ఈ ఫస్ట్ వీడియో చేసిన తర్వాత చాలా మంది మాకు ఫోన్ చేసి అక్కడికి వచ్చి మాల వేసుకుంటాము, మేము రక్ష కట్టించుకుంటాము అని చెప్పిన వాళ్ళు కొంతమంది అమ్మా. అలా లేకోకుండా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వెళ్తే ఎవరైనా ఏ క్షేత్రానికైనా వెళ్ళి ఇక్కడ దీక్ష చేసుకుంటే ఎలా తీసుకోవాలో మమ్మల్ని అడిగితే మేము గైడ్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఏ క్షేత్రానికైనా నృసింహ క్షేత్రానికి వెళ్ళి అక్కడ దీక్ష తీసుకోండి. దీక్ష నియమాలు కావాలంటే పూర్తి స్థాయిలో అవి ఎలా చేసుకోవాలనేటువంటిది మేము పంపిస్తాం. మా నెంబర్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. మంత్రం కూడా మేము పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చదువుకోలేకపోతే దాన్ని ఆడియో రూపంలో పంపించి వాళ్ళు చదువుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదండి. దూర ప్రాంతంలో ఉన్న అంటే ఈ మాల ఇవన్నీ కూడా అక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళతో వేయించుకోవచ్చు, అక్కడ అర్చన చేయించుకుని. అంటే ఇక్కడే ఎందుకు వీలున్నంత వరకు ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్తామంటే నృసింహ మహామంత్రం తోటి హోమం జరిగినటువంటి మాలను వేయడం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ సాధారణంగా అన్ని దీక్షలు జరుగుతాయి, అన్ని దానిలోనూ ఎక్కడ కూడా హోమం చేసి దీక్ష ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఇది చాలా విశేషం. మళ్ళీ హోమం చేసే దీక్ష విరమణ చేయడం అనేటువంటిది కూడా ఎక్కడ ఉండదు. ఇది చాలా విశేషం. అంటే ఒక తులసి మాల తీసుకెళ్లి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం అనేటువంటిది విశేషమే, ఓకే, కానీ దానికి 100 రెట్ల ఫలితాన్ని ఇది ఇక్కడ ఉంటుందమ్మా. ఒకవేళ మేము 18 రోజులు అంటే హోమం అయిన తర్వాత 18 రోజులకో 9 రోజులకు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నామంటే మేము అవసరమైతే ఈ మాలని ప్యాక్ చేసి పంపించడానికైనా ఏర్పాటు చేస్తాం. ఇక నియమాల గురించి మాట్లాడదామండి. అయితే అంతకన్నా ముందు అడగాల్సింది, కేవలం పురుషులు మాత్రమేనా, మహిళలు కూడా మాల వేసుకోవచ్చు? ఈ యొక్క దీక్షని చిన్నారులు, మహిళలు, పురుషులు అందరూ వేసుకోవచ్చు. ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళైనా వేసుకోవచ్చు. ఆడవారికి ఇబ్బంది ఉండేటువంటి సమయాలని ఒకటి వదిలేయాలి కాబట్టి వాళ్ళకు అంటే 9 రోజులు అవకాశం ఉంటుందా, 18 రోజుల అవకాశం ఉంటుందా, ఇంకా ఇబ్బంది లేనటువంటి వాళ్ళకు 32 రోజుల అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ వేసుకుంటారు, ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు. అలా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని చూసుకొని 9, 18 రోజులు అనేటువంటివన్నీ చాలా మంది వేసుకుంటూ ఉంటారు. మహిళలకైతే కొంచెం మహిళలకి అనుకూలంగా వాళ్ళ ఆ మంత్ర స్మరణ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది అలా వేసుకొని చేస్తారు. అసలు ఎలా వేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు హోమం చేసి ఇస్తామని చెప్పి, హోమం చేసిన తర్వాత నియమాలు ఏమేమి ఉంటాయండి? అంటే నృసింహస్వామి వారి దీక్షకు సంబంధించిన మేము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటివి కావచ్చు. మనం సాధారణంగా ఉండేటువంటి నియమాల్లో ప్రధానమైనటువంటిది సాత్విక ఆహారం, తెల్లవారుజామున స్నానం, అంటే ఉభయ సంధ్యలు అనేటువంటిది స్నానం, తర్వాత సాత్విక ఆహారం, దేవాలయ దర్శనం, నృసింహస్వామి వారి ఆలయ దర్శనం, నృసింహ మహామంత్రాన్ని జపం చేయడం. ఇది మెయిన్. అన్నిటికంటే నృసింహ మహామంత్రాన్ని జపం చేయడం అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అమ్మ. అంటే నృసింహ మహామంత్రం బీజాక్షరాలు 32 బీజాక్షరాలతోటి ఎలా అయితే ఉగ్రం వీర మహావిష్ణు అనేటువంటి మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా కనీసం ఒక 108 నుంచి 1000 సార్లు జపం చేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి నియమం. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడైనా జపం చేయాలి. ఆ జపం సంఖ్య అంతా కూడా ఆ దీక్షాపరులందరూ కలిసి 1,000,000 జపం చేయాలి, 1,000,000 సార్లు. ఇప్పుడు 18 రోజులు 9 రోజులు వేసేవారండి. అంటే అందరితో కలిపమ్మా, సామూహికంగా, ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్కరు 32,000 1,00,000 అంతకు మించి ఎక్కువ అవ్వదు. 32,000 అవుతుందేమో ఒక్కొక్కరు 1000 చేస్తే. అలా కొన్ని వందల వేలాది మంది జపం చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి ఆడవారు చేస్తుంటారు, సన్నిహితులు ఎవరైనా మేము దీక్ష తీసుకోకుండా పోయినా కూడా నృసింహ జపం చేస్తామనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చేసేటువంటి దీక్ష
ఇది చాలా విశేషంగా ఇక్కడ చేస్తారమ్మా నృసింహ దీక్ష జపం. జపం అయితే ఆ తర్వాత సాత్విక ఆహారం భోజనానికి సంబంధించింది అయితే పూర్తిగా సాత్విక ఆహారం, ఉల్లి వెల్లుల్లి అలా లేకోకుండా. అసలు ఏమీ లేకుండా. మేము ఏం చెప్తామంటే బయట హోటల్స్ ఇలాంటివి కూడా కాకోకుండా ఇంట్లోనే వండాలి. చాలా మంది అలా తీసుకుంటూ అంటే స్వాముల కోసం ప్రత్యేకంగా అని చెప్పి కొంతమంది వండుతారు కదండి, అలా కూడా మేము ఏం తీసుకుంటాం. చెప్తుంటే భగవంతుడికి నివేదన చేసినటువంటి పదార్థాలను తీసుకోవాలని చెప్తాము. అది ఏదైనా అవ్వచ్చు. ఇంట్లో భగవంతుడికి అది ఇడ్లీ పెడతావా, చపాతీ పెడతావా, దోశ పెడతావా, ఏదైనా సరే ఇంట్లో అన్నం పప్పు రసం ఏదైనా పరే భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోమని చెప్తాము. అంటే వెల్లుల్లి వేయకుండా రోజు తినేవి ఏవైనా తీసుకోవచ్చు. అది భగవంతుడి నివేదన ఉండేటువంటిది చాలా విశేషం. ఇది మనం చేసేటువంటిది నృసింహ దీక్ష, నృసింహ మహామంత్రం అయిన తర్వాత భిక్షాటన అనేటువంటిది ఒకటి చేస్తారమ్మ. నృసింహ దీక్షలో ఉండేటువంటి వాళ్ళలో ఉండేటువంటి అహం అనేటువంటిది పోవాలి. ఎవరి దగ్గర అయినా వెళ్ళి మనం భిక్షాందేహి అనేటువంటిది ఎప్పుడైతే అంటామో ఆటోమేటిక్ మనలో ఉండేటువంటి అహంకారం చచ్చిపోతుంది అని చెప్తారు. మనలో ఉండేటువంటి ఇవన్నీ తగ్గించుకోగలిగితేనే దీక్షకు ఉపయోగం. ఏ దీక్ష చేసినప్పటికీ కూడా అరిషడ్ వర్గాలని మనం పట్టుకోలేకపోతే, దాని యొక్క ప్రభావం తగ్గించుకోలేకపోతే దీక్ష చేసిన మరుసటి రోజు కూడా కామన్ అయిపోతుంది. అంటే స్టైల్ కోసము లేదా ఇంకొక పేరు కోసము కాకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటిది కాంక్షించాలి ఖచ్చితంగా అనుకునేటువంటి వాళ్ళు వేసుకుంటే ఆ అనుగ్రహాన్ని వాడికి తెప్పించేటువంటి బాధ్యత మాది ఫస్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే స్వామి అనుగ్రహమే కావాలి, స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత నా జీవితం మారాలి. నేను చెప్తున్నా అమ్మ, ఈ నృసింహ దీక్ష అనేటువంటిది అశ్వమేధాది శతక్రతు యాగములతోటి సమానమైనటువంటి దీక్ష. ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో నీ జీవిత కాలంలో నృసింహ దీక్ష అంత ఫలితాన్ని ఇప్పించేటువంటి బాధ్యత నాది. పాటించేటువంటి నియమాలు మీరు కరెక్ట్ గా పాటిస్తే అంత, అంటే నీకు ఎలాంటి గ్రహ ప్రభావాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఉన్న జాతకంలో దోషాలు ఉన్నాయి, ఇంకొకటి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక నీకు ఎనీ ప్రాబ్లం ఒకటే సొల్యూషన్ నృసింహ దీక్ష. అంటే అద్భుతంగా స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించేటువంటిదమ్మా. నవగ్రహాలని ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇంకా ఆయనకు మించింది ఏమి ఉండదమ్మా. కానీ చేసేటువంటి విధానం కరెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా నియమంగా ఇది చెయ్యాలి దీక్షలో ఉన్నన్ని రోజులు అంటూ ఉందండి ఏమైనా? నృసింహ మహామంత్ర జపం అమ్మ, అంటే స్వామివారి ఉభయ సందుల స్నానం, స్వామివారి మంత్ర జపం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటిది మాలో. 2 పూట్ల తలకు స్నానం చేయాలి. తలస్నానం చేయాల్సి. అవును. షాంపూ అలాంటివి ఏం వాడకూడదండి. అంటే సాధారణంగా ప్రస్తుతం ఎలా ఉందామంటే హెల్త్ కి సంబంధించినటువంటి చూసుకున్నప్పుడు చాలా మంది అవన్నీ వేసుకోకోకుండా స్నానం చేయమని చెప్తాం, మేమైనా చెప్తాం. కానీ మన ఆరోగ్య పరిస్థితులని, మన శుభ్రతని కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బ్రష్ ఉంది, వేప పుల్లలు దొరుకుతాయి, అవన్నీ ఇబ్బందికరమైనటువంటి కుంకుడుకాయలు దొరుకుతాయి, కుంకుడుకాయలతోటి రసం మనం చేసుకునేటువంటి వాళ్ళు, అలా ఏం కాదనుకునేటువంటి వాళ్ళు, అంటే ఆరోగ్యమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చూసుకొని, అంటే ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు అది వాడినా ఇబ్బంది పర్వాలేదు. అంటే పెద్దల కాలంలో నదీ స్నానం ఉండేదమ్మా. నదీ స్నానం అనేటువంటిది ఉన్నప్పుడు నది దగ్గర ఉండేటువంటి మృత్తికని తీసుకొని శరీరానికి పట్టించుకొని స్నానం చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు నదులన్నీ కలుషితంగా ఉన్నాయి, నది దగ్గరికి వెళ్ళి మనం ఆ మృత్తికను పట్టించుకుంటే లేని రోగాలు వచ్చేస్తాయి మనకి. అందుకని పెద్దల కాలంలో వెళ్ళి నదీ స్నానము, బావి దగ్గర స్నానము చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంట్లోనే స్నానం అవుతుంది కాబట్టి ఆ మృత్తికను తెచ్చుకొని ఇంట్లో వాడుకుని, అలా వాడుకునేటువంటి వాళ్ళ అవకాశం ఉంటే ఖచ్చితంగా పుట్టమన్ను ఉంటుంది, పుట్టమన్ను కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది చాలా మంచిది, చేయొచ్చు స్నానం. శుభ్రత అనేది ముఖ్యం. ఇక విరమణ విశేషాలు మాట్లాడదాం. విరమణ అనేటువంటిది ఫిబ్రవరి 19వ తారీఖు జరుగుతుందమ్మా. స్వాతి నక్షత్రం రోజు మహాపూర్ణావతి నృసింహ యాగానికి పూర్ణావతి అయిన తర్వాత గరుడముడి అంటారమ్మ దీన్ని. అహోబిల క్షేత్రంలో ఉండేటువంటి భగవంతుడికి గరుడాద్రినాథుడు అని ఆయనకు పేరు, అహోబిల నరసింహస్వామికి. ఆ గరుడాద్రినాథుడికి మనం ఇక్కడ నుంచి ఈ యొక్క గరుడముడి అనేటువంటి పూజ చేసి, మనం అయ్యప్ప స్వామిలోని ఇంకో దాంట్లో పూజలో ఇరుముడి అని మనం అంటాం కదా, అలాగే నృసింహ దీక్షలో విరమణని గరుడముడి స్వీకారం అని అంటారమ్మా. ఈ గరుడముడి స్వీకారం అనేటువంటిది ఫిబ్రవరి 19వ తారీఖు స్వాతి నక్షత్రం రోజు, స్వామివారి యొక్క జన్మ నక్షత్రం రోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. అదే రోజు అయిన తర్వాత అహోబిల క్షేత్రానికి ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు మొత్తం 32 పూర్తయిపోతాయండి. 19 అంటే మనకి 18వ తారీఖే అవుతాయి, పూర్తయిపోతాయి. ఇప్పుడు ఎక్కడైనా ఉన్న వాళ్ళు ఆ రోజు బయలుదేరి ఇప్పుడు రావచ్చు కదా, ఏ సమయానికి? ఫిబ్రవరి 18వ తారీఖే ఇక్కడ చేరుకోవాలి. ఫిబ్రవరి 18వ తారీఖు మహాపూర్ణావతి ఉంటుంది, నృసింహ యాగ మహాపూర్ణావతి ఉంటుంది. అదే రోజు రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి 19వ తారీఖు ఉదయం అనేటువంటిది ఇక్కడ గరుడముడి ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంటుంది. ఆ పూజ అయిన తర్వాత భద్రాచలం గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణ అనంతరం మనం యాత్ర ప్రయాణం అవుతున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తాం. ఈ విధంగా విరమణ. దీక్ష సమయంలో కొన్ని సందేహాలండి. సాధారణంగా ఇప్పుడు భార్య గర్భవతిగా ఉంది,
అప్పుడు దీక్ష తీసుకోవచ్చా? ఎన్నో నెల ఉన్నప్పుడు తీసుకోవాలి అలా? అంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు దీక్ష తీసుకోకూడదు. అసలు ఏ నెల అయినా కూడా? అంటే 1 నుంచి 3 నెలల మధ్య లోపల ఉంటే తీసుకోవచ్చాము. 3 నెలలు 5 నెలల మధ్య తర్వాత నుంచి ఇంకా ఆ దీక్ష అనేటువంటిది విశేషం కాదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ నియమంగా వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. అది తర్వాత రెండవది చనిపోయినటువంటి వాళ్ళ సూతకం ఉంటుందండి చాలా మంది. ఏటి సూతకం అంటే తల్లి తండ్రి చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే ఏటి సూతకం అమ్మ. చిన్నాన్నలు పెదనాన్నలు వీళ్ళందరికీ ఏటి సూతకంతో ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ ఎవరైతే దీక్షాపరుడు తీసుకోవాలనుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఉంటే మాత్రమే ఏటి సూతకం ఉంటది, వాళ్ళు తీసుకోకూడదు. మిగతా వాళ్ళు ఎవరు చనిపోయినప్పటికీ కూడా 10 రోజులు అయిపోయి ఉంటే తప్పకుండా దీక్ష తీసుకోవచ్చు. ఇలాంటి ఇబ్బంది లేదమ్మా. అది కొన్ని అంటే చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాల కొద్దిగా అటు ఇటుగా అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే సాధారణంగా దీక్షా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఒకటి. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి మెడలో ఏదైతే మాల వేస్తామో చేతిలోకి ఒక కంకణాన్ని కూడా మనం కడతామమ్మా. అంటే ఇది ఏది ఇబ్బంది జరిగినా కూడా ఇది కూడా రక్షగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నృసింహ రక్ష మనం అదే రోజే వాళ్ళకు మాల వేసే రోజే కడతాం. ఒక మాలకు బదులుగా ఇంకొక మాల ఆల్టర్నేట్ ఎప్పుడు కూడా రెడీగా వాళ్ళ కోసం వేసే ఉంచుతారు. దాంట్లో ఏం ఇబ్బంది ఉండదమ్మా. అలా తెగినా ఏం జరిగినా కూడా తిరిగి స్వామివారి సన్నిధిలో అంటే ఈ యొక్క మాలలు చాలా ఎక్కువ స్వామివారి సన్నిధిలో పూజ చేసుకొని ఉంటాయి. ఆ మాలని వారు ధరించుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఇంట్లో పీఠం పెట్టుకుంటారు. సో అలాంటి పీఠం ఏమైనా పెట్టాల్సి ఉంటుందా? ఎందుకంటే నియమంగా దీపం పెట్టాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ దూరంగా ఉంటారు కొంతమంది. అలా అంటే నృసింహ దీక్షకు ప్రత్యేకమైనటువంటి పీఠం కావచ్చు, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావచ్చు. ఈయన భక్త సులభుడు. ఫస్ట్ నువ్వు పరమ ప్రీతిగా ఆయనని మంత్ర జపం చెయ్యి. అవేమి చేత కాదు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, 2 చేతులు జోడించి నువ్వు తప్ప నాకెవరు దిక్కులేదయ్యా అని చెప్తే అనుగ్రహించేటువంటి భగవంతుడు. ఫస్ట్ దీపారాధన అనేటువంటిది ప్రాతకాలం నుండి స్నానం చేసిన వెంటనే మన ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ యొక్క మంత్ర జపం ప్రారంభం చేయడం అనేటువంటిది విశేషం. సాయంత్రం దీపారాధన చేసుకొని మళ్ళీ సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ గా దీపారాధన, తర్వాత మంత్ర జపం. లేకపోతే ఆలయానికి వచ్చి స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మంత్ర జపం చేసుకొని స్వామివారి హారతి తీసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అమ్మ. అది ఈ విధంగా అవును. సందేహాలన్నీ అయితే నివృత్తి అయ్యాయి. ఎవరైనా సరే అడ్రస్ మనం డిస్ప్లే చేద్దాం గురువు గారు, అలాగే ఫోన్ నెంబర్ కూడా. ఎవరైనా సందేహాలు ఉంటే అడగొచ్చు కదండి. తప్పకుండా అడగచ్చమ్మా. మీకు 2 నెంబర్లు స్వామివారి సన్నిధికి సంబంధించినటువంటి ఇస్తారు. అంటే ఏది మంత్రం కావాలంటే మంత్రం, లేదా దీక్ష సమయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎలా చేయాలి ఇవన్నీ పూర్తి స్థాయిలో సవివరంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఒక PDF రూపంలో పంపిస్తే వాళ్ళు చదువుకుంటారు. ఇబ్బంది. ఇప్పుడు వస్త్రాలు ఏవి వేసుకోపోయినా మాల అలా అంటే ధరించకపోయినా ఉట్టిగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా అమ్మా. అంటే చాలా మందికి ఉన్నటువంటి సందేహం అది. మమ్మల్ని చాలా మంది అడుగుతుంటారు, అంటే మేము పసుపు వస్త్రాలు వేసుకోకుండా స్వామివారి తులసిమాల మెడలో వేసుకోవచ్చా, లేదా స్వామివారి కంకణం కట్టుకొని మేము జపం చేయొచ్చా అని. మేము గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నృసింహ దీక్ష సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా నృసింహ మహామంత్రాన్ని 1 కోటి సార్లు నృసింహ మహామంత్రాన్ని జపం చేయిస్తున్నాము. ఆ జపం చేయించిన తర్వాత 1,00,000 సార్లు నృసింహ యాగం చేస్తాం. ఎవరైతే ఈ దీక్షా సమయంలో జపం చేస్తున్నారో వాళ్ళందరి గోత్రనామాలతోటి ఆ యాగంలో సంకల్పం చేయడం కూడా జరుగుతుందమ్మా. అంటే ఎవరైనా కూడా నియమంగా ఉండాలి. నియమంగా ఉండి నృసింహ మహామంత్రాన్ని జపం చేసుకొని మీ గోత్రనామాల్ని పంపించినా ఇక్కడ యాగంలో అన్వయిస్తారు వాళ్ళ గోత్రనామాలు. అలా కూడా చేయొచ్చు. ధన్యవాదాలు గురువు గారు, అన్ని సందేహాలు నివృత్తి చేశారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక కాల్ చేస్తారు. తప్పకుండా. చాలా సంతోషం అండి. నమో నరసింహ. విన్నారు కదా, దీక్ష ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో నృసింహ దీక్ష నియమాలన్నీ కూడా ఇప్పుడు చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి ఎన్ని రోజుల పాటు అని చెప్పి. జనవరి 18 నుంచేనండి. ఎవరికైతే స్వామి అనుగ్రహం పొందదలుచుకున్నారో, దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వారు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను నేను, అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. ఆశ్రమం ఉంది, వచ్చి మీరు గురువు గారిని కలవచ్చు. గురువు గారి చేతుల మీదుగా మీరు దీక్ష తీసుకోవచ్చు. కుదరని పక్షంలో ఆ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి ఎవరు కూడా మీకు వివరిస్తారు. ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.